చలో అమెరికా కాన్సులేట్ ముట్టడి భగ్నం. ఏవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలీవుల్లా ఖాద్రీ, కల్లూరి ధర్మేంద్రలు అరెస్టు. 140 కోట్ల ప్రజల ప్రయోజనాలను ట్రంప్కు తాకట్టు పెట్టి మోడీ విధానాలను నశించాలని అమెరికా చేతిలో తొత్తుగా మారిన నరేంద్ర మోడీ అని భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి ర్యాలీగా వెళ్లిన నేతలను ర్యాలీని అడ్డుకొని తోపులాటల్లో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మోడీ, ట్రంప్ వేషధారణలతో నల్ల చొక్కాలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు నరేంద్ర మోడీ విధానాలంతా కూడా భారత ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికా సామ్రాజ్య దేశమైనటువంటి ట్రంప్ కనుసన్నల్లో తొత్తుగా మారి భారతదేశ 140 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి హక్కులను కూడా కాలరాసే విధంగా ఈరోజు మోడీ ట్రంప్ కనుసన్నలో చేరడాన్ని అఖిల భారత యువజన సమాఖ్యగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థుల మీద, లేకుంటే అక్కడ జాబ్ చేసేటువంటి అనేక వేలాది లక్షలాది మంది నిరుద్యోగుల మీద కనిపిస్తున్న తీరు ఈరోజు సభ్య సమాజం అప్రస్వామిక ఉందని చెప్పి ఏవేవిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతీయ విద్యార్థులని చేతులకు, కాళ్లకు సంఖ్యలు, వేడీలు పూర్తిగా కట్టి సైనిక విమానాల్లో భారతదేశానికి పంపించడాన్ని ఏవేవి తీవ్రంగా ఖండిస్తోంది. ఎందుకంటే ఈరోజు ట్రంప్ పూర్తిగా భారతదేశ ప్రయోజనాలని పూర్తిగా నష్టపరిచే చర్యలు ఉన్నాయి. కానీ ఈరోజు మోడీ దేశ ప్రధానిగా ఉంటూ 140 కోట్ల ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకంటే మోడీ ట్రంప్ యొక్క స్నేహబంధం ఈ దేశానికి చాలా చెడు మార్గంలో, లేకపోతే ఆ విధానాల వల్ల దేశం మరో 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేటటువంటి విధానాలు ఉన్నాయని చెప్పి మేము ఏవిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో పాక్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ సమీర్ మునీర్ కూడా అమెరికా వైట్ హౌస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో మన దేశం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు అక్కడ విజిట్ చేయడం చూస్తే ఈరోజు పూర్తిగా మన దేశ హక్కులని భంగాన్ని కలిగించే విధంగా మోడీ వ్యవహరిస్తున్నాడు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అమెరికన్ సామ్రాజ్యాన్ని నశించాలి. వాస్తవానికి నరేంద్ర మోడీ ఈ దేశ యువతకి ఇవ్వాల్సిన ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈరోజు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఆ ఉద్యోగాల కల్పన ఎక్కడ చేయకుండా ఈరోజు ప్రపంచ టూర్లన్నీ చేస్తున్నాడు. ఈ ప్రపంచ టూర్లన్నీ చేయడానికి నరేంద్ర మోడీ ఈరోజు అమెరికా అధ్యక్షుడిని ప్రపంచ అధ్యక్షుడు చేయడానికి మాత్రమే ఈ టూర్లు చేస్తున్నాడని మేము ఆరోపిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య నేతలను అక్రమ అరెస్టులను రాష్ట్ర సమితిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మోడీ ట్రంప్కి ఏజెంట్గా మారిండు. మరి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మోడీకి ఏజెంటా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఈ మోడీ విధానాలను పూర్తిగా దేశానికి ప్రయోజనం అయ్యే విధంగా ఉండాలి తప్ప అమెరికాకు బాసడిగా ఉండే విధంగా ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అమెరికాలో జరుగుతున్నటువంటి భారతీయులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు చలో అమెరికా కాన్సర్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమెరికా దాకా, వైట్ హౌస్ దాకా వినిపేరేక అఖిల భారత యువజన సమైక్య ఆల్ ఇండియా లెవెల్లో హెచ్చరిస్తుంది. ఖచ్చితంగా అక్కడ భారతీయులకు రక్షణ కల్పించాల్సింది. ఈరోజు విద్యార్థులకు నేరస్తులుగా ఈరోజు వాళ్ళు అక్కడ పోవడమే నేరమా, వాళ్ళు అక్కడ చదువుకోవడమే నేరమా, వాళ్ళు ఉంటే వాళ్ళు అక్రమంగా వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకు బేడీలు వేసి చైన్ల ద్వారా వాళ్ళకు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. అందుకే ఈరోజు భారతీయులందరూ కూడా అమెరికాకి వ్యతిరేకంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ సర్కార్ కూడా ఒక పక్కన ట్రంప్ తోని దోస్తే అంటాను, ఇది ఒక పక్కన యుద్ధాన్ని ఆపుతున్నది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ సర్కారే ఈరోజు ఒక ట్వీట్ ని చూసి భారతీయులకు రక్షణ కల్పించే పూర్తి స్థాయిలో వైఫల్యం కలుగుతాయని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ దాడులు ఆగేదాకా భారతీయులకు సెక్యూరిటీ కల్పించారు కూడా యుద్ధం ఉంటుందని కూడా హెచ్చరిస్తాం. ఖచ్చితంగా ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా కార్యాలయాన్ని ఇక్కడ ఉంటుండి ముట్టడిస్తాం. ఖచ్చితంగా పోతాం. పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నా కూడా మేము ఏ రూపంలో అయినా కూడా అక్కడ చేరుకుంటామని కూడా హెచ్చరిస్తాం.